వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వం ద్వారా నక్ష కార్యక్రమం కింద తిరుపతి పట్టణం ఎంపిక కాబడిన నేపథ్యంలో సర్వే ప్రక్రియ పారదర్శకంగా లోపాలు లేని భూ రికార్డులు తయారయ్యే విధంగా అధికారులు చేపట్టాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ వ్యతిరేకంగా రేపు తిరుపతిలో జరుగుతున్నటువంటి ఆందోళనని జయప్రదం చేయండి. హిందువుల గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదు. పేదల బడ్జెట్ కాదు, కార్పొరేట్ బడ్జెట్. వామపక్ష నేతల ఆరోపణ. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. ఆరోగ్య మిత్రులు పేషెంట్లకు వైద్య సేవలు అందించడంలో పూర్తి సహాయ సహకారాలు అందించండి పేర్కొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. వార్తల్లోని వివరాలు. కేంద్ర ప్రభుత్వం ద్వారా నక్ష కార్యక్రమం కింద తిరుపతి పట్టణం ఎంపిక కాబడిన నేపథ్యంలో పట్టణంలో సర్వే ప్రక్రియ ద్వారా పారదర్శకంగా లోపాలు లేని భూ రికార్డులు తయారయ్యే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం స్థానిక కచ్చపి ఆడిటోరియం నందు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం నక్ష సర్వేపై వర్క్షాప్ ను జిల్లా కలెక్టర్ ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్య, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, ఆర్సీ మునికృష్ణ, కార్పొరేటర్ అనిత తదితరులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నక్ష భారత ప్రభుత్వ మార్గ నిర్దేశాల మేరకు చేపట్టడం జరుగుతుందని, ఈ సర్వే ద్వారా తిరుపతి పట్టణంలోని పలు భూ సంబంధిత రికార్డులు పూర్తి స్థాయిలో పక్కాగా లోపాలు లేనివిగా తయారవ్వాలని సూచించారు. దేశంలోని 150 సిటీలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి వీటిలో నక్ష అనే ప్రోగ్రాం కింద సర్వే చేపట్టడం జరుగుతుందన్నారు. అందులో మన తిరుపతి పట్టణం ఎంపిక కావడం సంతోషకరంగా ఉందన్నారు. రాష్ట్రంలోని అత్యధికంగా తిరుపతి జిల్లాలో పలు భూ సంబంధిత సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. రీసర్వేలో చేపట్టిన విధంగానే డ్రోన్ ఫ్లై, ఓఆర్ఐ, ఇమేజెస్ తీయటం, గ్రౌండ్ ట్రూతింగ్, గ్రౌండ్ వ్యాలిడేషన్ తదితర ప్రక్రియలు ఉంటాయని తెలిపారు. సదరు నక్ష కార్యక్రమం ద్వారా తిరుపతి పట్టణంలో అధికారులు సర్వే నిర్వహణ చేస్తున్న విషయం సంబంధిత భూమి, ఆస్తి యాజమాన్యానికి తెలియజేసి ఎలాంటి అపోహలు లేకుండా పారదర్శకంగా చేపట్టాలని సూచించారు. అనంతరం తిరుపతి ఎంపీ మాట్లాడుతూ తగాదాలు లేని పక్కాగా ఉండే రికార్డులు తయారయ్యేలా నక్ష ప్రోగ్రాం మన భారతదేశ ప్రభుత్వం ఏర్పాటు చేయటం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని, నిష్పక్షపాతంగా సర్వే చేపట్టాలని అన్నారు. అనంతరం ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సమస్యలు భూ సంబంధితమైనవి ఎక్కువగా ఉంటున్నాయని, పేదవారు ఎక్కువగా వీటితో సతమతమవుతూ ఉంటారని, సదరు ట్రైనింగ్ బాగా వినియోగించుకుని పక్కాగా ల్యాండ్ రికార్డ్స్ తయారయ్యేలా చూడాలని తెలిపారు. అనంతరం తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్య మాట్లాడుతూ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నక్ష నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్ సర్వే ప్రక్రియను భారత ప్రభుత్వ నిర్దేశాల మేరకు నిర్వహిస్తున్నామని, అందులో డ్రోన్ సర్వే, గ్రౌండ్ ట్రూతింగ్, వెక్స్టరైజేషన్, వ్యాలిడేషన్ చేసి పక్కా భూ రికార్డుల నిర్వహణకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి మున్సిపాలిటీ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, ఉప కమిషనర్ అమరయ్య, సర్వే ఆఫ్ ఇండియా సూపరింటెండెంట్ సర్వేయర్ దేవభద్ర పాలిత్, జిల్లా భూ రికార్డుల అధికారి అరుణ్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఫస్ట్ డ్రోన్ సర్వే, తర్వాత ఓఆర్ఐస్ జనరేట్ అవుతాయి, తర్వాత గ్రౌండ్ ట్రూతింగ్ చేస్తాము, తర్వాత గ్రౌండ్ వ్యాలిడేషన్ చేస్తాము, తర్వాత రికార్డ్స్ పబ్లిష్ చేసి అబ్జెక్షన్స్ కాల్ ఫర్ చేసి ఫైనలైజ్ లాస్ట్లో విల్ డూ అవర్ ఫైనల్ రెవెన్యూ ఆర్ఓఆర్ని అప్డేట్ చేస్తాం. ఇక్కడ ఇనామ్ విలేజెస్ అని, ఎస్టేట్ విలేజెస్ అని చుట్టుపక్కల ఉండటం, అర్బన్లో కూడా. సో ఇది ఒక మంచి అవకాశం అందరికీ కూడా, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ హాల్లో ఆల్ సచివాలయం స్టాఫ్ ఆర్ ఆల్ యంగ్ పీపుల్, they're all well versed with technology. Okay, blue, green and clean, these are the words being promoted by our honorable chief minister these days. Increase of more blue, green and clean spaces. So అది మన టౌన్కి చాలా పొటెన్షియల్ ఉంది, ఎందుకంటే చాలా ట్యాంక్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనము సో ఫార్ వాట్ ఎవర్ ఎంక్రోచ్మెంట్స్ హ్యావ్ బీన్ డన్, దట్ విల్ ఐడెంటిఫై. ఫర్దర్గా జరగకుండా కూడా అర్బన్ ఏరియాలో చూసుకోవాల్సిన బాధ్యత మంది కాబట్టి మనకు పక్కా రికార్డు ఉంటే అవి జరగకుండా మన ప్లానింగ్ అండ్ అమ్యూనిటీ సెక్రటరీస్ ఎవ్రీడే విత్ దోస్ రికార్డ్స్ దే కెన్ వెరిఫై ఈజీలీ ఎంక్రోచ్మెంట్ అవుతుందా లేదా అని. డే ఇన్ అండ్ డే అవుట్ వీ కెనాట్ డూ దిస్. ఐ థింక్ అర్బన్ ఏరియాస్లో పోస్ట్ ఇండిపెండెన్స్ వి ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరం నందు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా సేవలందించే ఆరోగ్య మిత్రులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఏరియా ఆసుపత్రులు, జీహెచ్సీలు, నెట్వర్క్ ఆసుపత్రులలో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా పేషెంట్లకు వైద్య సేవలు పొందడంలో ఆరోగ్య మిత్రులు పూర్తి సహాయ సహకారాలు అందించి వారి తోడ్పాటును అందించాలన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం తగదని తెలిపారు. నెట్వర్క్ ఆసుపత్రులలో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వైద్య సేవలు పొందేందుకు వచ్చే పేషెంట్ల నుండి సంబంధిత యాజమాన్యాలు నగదు రహిత వైద్యం అందించేలా ఆరోగ్య మిత్రులు చర్యలు చేపట్టాలని అన్నారు. నగదు రహిత వైద్యం పొంది డిశ్చార్జ్ అయిన పేషెంట్ల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకునేందుకు సంబంధిత ఏఎన్ఎంలకు సమాచారం అందించి వారికి సంబంధించిన సమాచారాన్ని యాప్ నందు అప్లోడ్ చేసేలా ఆరోగ్య మిత్రులు సమన్వయం చేసుకోవాలని, ఈ విషయంలో మెడికల్ ఆఫీసర్ల సహకారంతో ముందుకు వెళ్లాలని ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ సుదర్శన్ ను ఆదేశించారు. ఆరోగ్య మిత్రులు సమయపాలన పాటించాలని, విధులను బాధ్యతతో సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రధానంగా కార్పొరేట్లకు అనుకూలంగా ఉంది తప్ప పేదరిక నిర్మూలన లక్ష్యంగా బడ్జెట్ లేదని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామనాయుడు, సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామనాయుడు, సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, సిపిఐ జిల్లా కార్యదర్శి మురళీలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్య, వైద్యంతో పాటు వ్యవసాయ రంగానికి తీరని అన్యాయం చేశారని అన్నారు. దేశంలో యువత ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులుగా ఉన్నవారికి 10%, పట్టభద్రులైన వారు 13%, మొత్తంగా 23% మంది ఉన్నారని, వీరి సంక్షేమం కోసం బడ్జెట్ కేటాయించకపోవడం దారుణమన్నారు. సంక్షేమ పథకాలకు పూర్తిగా తగ్గించారని, పెద్ద సంఖ్యలో రోడ్ల కోసం బడ్జెట్ కేటాయించారని అన్నారు. టోల్ ప్లాజా పేరుతో ప్రజల నుంచి పెద్ద మొత్తంలో ముక్కుపిండి వసూలు చేసి కార్పొరేటర్లకు అనుకూలంగా మార్చుతున్నారని విమర్శించారు. కూలీలకు ఉపయోగపడే విధంగా లేకుండా సంక్షేమ పథకాలకు కోత విధిస్తూ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే పద్ధతుల్లో బడ్జెట్ ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దుర్మార్గంగా ఉందని, ఈ బడ్జెట్కు వ్యతిరేకంగా ప్రజల్ని పోరాటాలకు సిద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను ప్రజలకు తీసుకువెళ్లడానికి దశలవారీ జరగబోయే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు కరపత్రాలు వాకర్స్కు పంపిణీ చేయడం జరిగిందని, రేపు తిరుపతిలో ఆర్టీసీ బస్టాండ్, అంబేద్కర్ విగ్రహం వద్ద, వామపక్ష పార్టీల ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద రాస్తారోకో నిర్వహిస్తారని, ఈ కార్యక్రమానికి వామపక్ష పార్టీల నుండి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హాజరవుతున్నారని, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, రాధాకృష్ణ, నగర కార్యదర్శి విశ్వనాథ్, సిపిఎం నగర కార్యదర్శి వేణు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేంద్ర బడ్జెట్కి వ్యతిరేకంగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి బడ్జెట్ తీవ్రమైనటువంటి లోటు చేసింది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయానికి కానీ, రైతాంగానికి కానీ, ఉన్నటువంటి ఫ్యాక్టరీలకు కానీ, లేదా విశాఖ ఉక్కుకు కానీ, కడప ఉక్కుకు కానీ, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాలకు కానీ ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి 10 సంవత్సరాల కాలం పూర్తిగా వస్తా ఉన్నా ప్రత్యేక హోదా పేరు లేకుండా ఆంధ్ర విజయవాడ అయినటువంటి అమరావతికి బడ్జెట్ కేటాయించకుండా, కేంద్ర ప్రాజెక్టులకు సంబంధించినటువంటి బడ్జెట్లు కేటాయించకుండా తీవ్రమైనటువంటి లోటు ఈ ఆంధ్ర రాష్ట్రానికి చేసింది. దీనికి వ్యతిరేకంగా రేపు ఉదయం ఆర్టీసీ బస్టాండ్ ముందున్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున రాస్తారోకో చేయాలని చెప్పేసి వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈవేళ కరపత్రాల నిరసన కార్యక్రమం, కరపత్రాలు వాకర్స్ సంబంధించినటువంటి తిరుపతి పట్టణం అంతా పంచడం జరిగింది. ఎల్లుండి 20వ తారీఖున జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఈ రాస్తారోకాని, ధర్నాని విజయవంతం చేయాలని చెప్పేసి వామపక్ష పార్టీలుగా సిపిఐగా పిలుపునిస్తూ ఉన్నాం. కార్పొరేట్లకి దేశ సంపదని అప్పగించే కేంద్ర ప్రభుత్వ సంస్థలను కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తున్న ఈ కేంద్ర బడ్జెట్కి వ్యతిరేకంగా జరుగుతున్న వామపక్ష ఆందోళనలో ప్రజలందరూ పాల్గొవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా రేపు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర జరుగుతున్న ఆందోళనకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు చేస్తున్నారు. ఇతర ప్రముఖులందరూ కూడా వస్తున్న ఈ యొక్క నిరసన కార్యక్రమానికి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి వచ్చి పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాము. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి అడుగడుగున అన్యాయం చేసింది. మొత్తం మనకు కావాల్సిన వెనకబడిన ప్రాంతాలకు నిధులు కానివ్వండి, అదే రకంగా పోలవరం లేకపోతే విశాఖపట్నం ఉక్కుకు సంబంధించి కానీ విభజన హామీ రేట్లు కూడా పట్టించుకోకుండా ఈ బడ్జెట్లో చాలా ద్రోహం చేసిన పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది.
దేశంలో కూడా కొన్ని రాష్ట్రాలకే ఇదేదో బీహార్, గుజరాత్ అనే పరిస్థితులు వ్యవహరిస్తున్నారు తప్ప మొత్తం అన్ని రాష్ట్రాలకు సంబంధించి నిధులు కేటాయించడం, నిరుద్యోగం చాలా తీవ్రంగా పెరిగిపోతూ ఉంది. ఈరోజు పెట్రోల్, డీజిల్ రేట్లు విపరీతంగా పెరగడం కారణంగా ఎవరు కూడా భరించగలిగే పరిస్థితి లేదు. అందువల్ల ఈ యొక్క బడ్జెట్ వ్యతిరేకంగా జరుగుతున్న వాటిలో మేధావులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొవాలని చెప్పేసి వామపక్షాల తరఫున విజ్ఞప్తి చేస్తాం. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని తిరుపతి, చంద్రగిరి, పాకాల, రామచంద్రాపురం మండలాలకు సంబంధించిన పలువురికి సీఎంఆర్ఎఫ్ ద్వారా 35,48,696 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. సీఎంఆర్ఎఫ్ చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పంపిణీ చేశారు. తిరుపతి రూరల్ మండలం పరిధిలోని తనపల్లి రఘునాథ్ రిసార్ట్స్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చంద్రగిరి, తిరుపతి, రామచంద్రాపురం, పాకాల మండలాల పరిధిలోని పలువురికి సీఎంఆర్ఎఫ్ సహాయ నిధి ద్వారా సుమారు 35,48,696 రూపాయలు మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అనారోగ్య, ఇతర సమస్యలతో బాధపడుతున్న విషయం స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. తక్షణమే స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనారోగ్య, ఇతర సమస్యలతో బాధపడుతున్న వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంజూరు చేయాలని ఉన్నత అధికారులకు ఆదేశాలిచ్చారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే పులివర్తి నాని అందించారు. కష్టకాలంలో మా కుటుంబాన్ని ఆదుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే పులివర్తి నానికి బాధిత కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రగిరి మండలం శ్రీ శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం 8:15 నుండి 8:40 మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ నడుమ ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. అంతకుముందు ఉదయం 6:30 నుండి 8:15 వరకు స్వామివారి తిరుచి ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవం ద్వారా తన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ఒకమారు ముందుగా పర్యవేక్షిస్తారు. అనంతరం అర్చకులు విశ్వక్సేన ఆరాధన, వాస్తు హోమం, గరుడ లింగ హోమం, గరుడ ప్రతిష్ఠ, రక్షాబంధనం చేపట్టారు. మీన లగ్నంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. ఇందులో వైఖానస శాస్త్రోక్తంగా గరుత్మంతుని కొత్త వస్త్రంపై లిఖించి పూజలు చేసి ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. 18 గణాలను, 3,000,000 దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం. కంకణబట్ట శ్రీ నారాయణ ఆచార్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జేఈఓ వీరబ్రహ్మం మీడియాతో మాట్లాడుతూ ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్లు తెలిపారు. ఆలయంలో ఫిబ్రవరి 18 నుండి 26వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తుల కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామని అన్నారు. శ్రీనివాస మంగాపురంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలను భక్తులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఫిబ్రవరి 22న గరుడ సేవ, ఫిబ్రవరి 23న స్వర్ణ రథోత్సవం, ఫిబ్రవరి 25న రథోత్సవం, ఫిబ్రవరి 26న చక్రస్నానం జరగనున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు, తిరిగి రాత్రి 7 నుండి 8 గంటల వరకు వాహన సేవలు వైభవంగా నిర్వహించనున్నట్లు వివరించారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ ప్రజా సంబంధాల విభాగం ఆధ్వర్యంలో వాహన మండపం పక్కన ఏర్పాటు చేసిన మీడియా సెంటర్లో జేఈఓ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ప్రారంభించారు. మంగళవారం రాత్రి 7 నుండి 8 గంటల వరకు స్వామివారు పెద్దశేష వాహనంపై ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. మంగళవారం రాత్రి 7 నుండి 8 గంటల వరకు స్వామివారు పెద్దశేష వాహనంపై ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక అధికారి మరియు సివిఆర్ఓ డాక్టర్ టి రవి, ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈఓ వరలక్ష్మి, వైఖానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు, ఏఈఓ గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఈరోజు ప్రారంభమయ్యాయి. నిన్న అంకురార్పణ జరిగింది. ఈ రోజు నుంచి ప్రతిరోజు వాహనాలు ఉంటాయి. సాయంత్రము మరియు ఉదయము స్వామివారు వాహనాల మీద తిరుగుతూ భక్తులందరికీ కూడా వరాలు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ముఖ్యమైన ఘట్టం 22వ తేదీన గరుడ వాహనం ఉంటుంది. ఈరోజు సాయంత్రం పెద్దశేష వాహనం ఉంది. గతంతో పోలిస్తే ఈసారి అరేంజ్మెంట్స్ చాలా చక్కగా చేయడం జరిగింది. దీనిని ఇక్కడున్న భక్తులందరూ కూడా వినియోగించుకొని అన్ని ఏర్పాట్లు చేశారు. చాలా మంచిగా భక్తులందరూ కూడా ఈ యొక్క వాహన సేవల్లో మరియు టెంపుల్ దర్శనంలో పాల్గొని
ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో స్వామివారి బ్లెస్సింగ్ తీసుకోవాల్సిందిగా టీటీడీ తరపున అందరినీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశ్వర. శ్రీనివాస మంగాపురంలో స్వామివారికి ప్రతి సంవత్సరం జరిగేటటువంటి బ్రహ్మోత్సవాలను వైదికంగాను వైభవంగాను తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎప్పటిలాగానే నిర్వర్తించడం జరుగుతోంది. దీంట్లో భాగంగా ధ్వజస్య ఆరోహణం ధ్వజారోహణం అంటోంది శాస్త్రం. స్వామివారిలో ఉండేటటువంటిది శక్తి అయితే దానికి సంబంధించినటువంటి జీవం మొత్తం ధ్వజంలో ఉంటుందని శాస్త్ర ప్రమాణం. దాన్ని అనుసరించే స్వామివారికి జరిగేటటువంటి బృహదోత్సవం బ్రహ్మోత్సవం పెద్దదైనటువంటిది. ఆ ఉత్సవ సంకేతంగా స్వామివారికి ఇష్టమైనటువంటి నిత్యసూరుల్లో గరుడాలు వారిని ధ్వజ చివరి భాగంలో ధ్వజారోహణం చేసి దేవతలందరికీ ఈ ధ్వజారోహణ సంకేతాన్ని ఈ వైదిక క్రియ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఈ సమయంలో ప్రారంభమైనటువంటి ఈ దివ్య వైభవ బ్రహ్మోత్సవం ప్రతిరోజు ఉదయం సాయంకాలం వాహన సేవలతోటి ఎంతో వైభవంగా జరుగుతుంది. ప్రతి వాహనంలోనూ స్వామివారు ఒక్కొక్క లోకంలో ఎలా ఉంటారో అలాంటి ఆసన స్థితిలో మనకు దర్శనం చేస్తారు. ఈరోజు సాయంకాలం జరిగే పెద్ద శేషవాహనం, రేపు జరిగే చిన్న శేషవాహనం, అట్లా ప్రతిరోజు వాహన సేవల్లో భక్తులందరూ పాల్గొని శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కాగలరు. స్వామివారికి ఇక్కడ జరిగేటటువంటి ఉత్సవాలని ఎంతోమందికి దగ్గరగా చేయడానికి వీలుగా దేవస్థానం వారు ఎంతో వైభవంగా ఏర్పాటును చేయడం జరిగింది. దీంట్లో మీరందరూ పాత్రులవుతూ శ్రీవారి అనుగ్రహాన్ని పొందగలరు. నమో వెంకటేశాయ. తమిళనాడులోని ఆలయాల నిర్వహణపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026 తమిళనాడులో బీజేపీ అధికారంలోకి వస్తే దేవాదాయ శాఖ నుంచి అన్ని దేవాలయాలను విముక్తి చేస్తామన్నారు. మంగళవారం రోజు తిరుపతిలో నిర్వహించిన టెంపుల్ ఎక్స్పోలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ తమిళనాడు అధ్యక్షులు అన్నామలై మాట్లాడుతూ తమిళనాడులో ఆలయాల దుస్థితి దయనీయంగా ఉన్నాయన్నారు. ఆలయాల ఆస్తులను తక్కువ లీజుకు ఇచ్చి ఆదాయానికి గండి కొడుతున్నారని అన్నారు. ఆలయాల్లో రోజువారీ ఆదాయ వివరాలను వెల్లడించాలని అన్నారు. తమిళనాడులో ఈ విధానం అమలు కాలేదని పేర్కొన్నారు. మీనాక్షి అమ్మవారి ఆలయ నిర్వహణ విధానం లోపాభూయిష్టంగా ఉందన్నారు. అమ్మవారి ఆలయ సమీపంలోనే మాంసం దుకాణాలు ఉన్నా వాటిని ప్రభుత్వం నివారించలేని పరిస్థితి ఉందన్నారు. సనాతన ధర్మ పరిరక్షణకు హిందూ ధార్మిక విధానాల పట్ల ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని కోరారు. இன்னைக்கு நம்முடைய திருப்பதியில மிகச் சிறப்பாக இந்தியாவில் இருக்கக்கூடிய எல்லா சாதுக்கள் சாமிக்கள் 3 முதலமைச்சர்கள், ஆந்திராவுடைய முதலமைச்சராக இருக்கக்கூடிய சந்திரபாபு நாயுடு அவர்கள், மகாராஷ்டிரா தேவேந்திர ஃபட்னவிஸ் அவர்கள், கோவாவுடைய பிரமோத் சாவந்த் அவர்கள் உட்பட எல்லோரும் இந்தியாவில் குறிப்பாக கோவில்களை மையமாக வைத்து ஒரு நல்ல ஒரு பொருளாதார மாடல் எப்படி உருவாக்கலாம். இன்றைக்கி நம்ம காசி, அயோத்தியா, உஜ்ஜைன் இது போன்ற புனரமைக்கப்பட்ட கோவில்களை பார்க்குறோம். பூரி ஜெகநாதர் ஆலயத்தை பார்க்குறோம். ஆயிரக்கணக்கான கோடி ரூபாய் எங்கே ஜென்ரேட் ஆகுது. டெம்பிள்னால ஒரு எக்கனாமி ஜென்ரேட் ஆகுது. அது இந்தியா முழுவதும் எப்படி கொண்டு வரலாம் அப்படிங்கிறது அதனுடைய நோக்கம். டெம்பிள் கனெக்ட் அப்படிங்கிற ப்ரோக்ராம். தமிழகத்தை பொறுத்த வரைக்கும் 44,000 கோயில்கள் HRNC கீழே இருக்குது. உங்களுக்கு தெரியும். தொடர்ந்து பாரதிய ஜனதா கட்சியினுடைய குற்றச்சாட்டு கோவிலுடைய கையையும் காலையும் கட்டி போட்டு கொள்ளையடிப்பதற்காக மட்டும்தான் HRNC உள்ளே இருக்குது. அது பல EO இல்லீகலாக இருக்காங்க. அதையெல்லாம் அந்த மன்றத்தில் பேசுவதற்கு ஒரு வாய்ப்பு. தமிழ்நாட்டை பொறுத்த வரைக்கும் கோயில்கள் எப்படி இருக்குது, என்ன பிரச்சனை, சட்டத்தை எப்படியெல்லாம் அவங்களே மீறி இருக்கிறாங்க, எதற்காக 2026 பாரதிய ஜனதா கட்சி தேசிய ஜனநாயக கூட்டணி நாங்கள் ஆட்சிக்கு வந்த பிறகு HRNC சட்டத்தை அங்கிருந்து எடுத்துருவோன்னு எதற்காக சொல்கிறோம். இத்தனை கோயில்கள் எவ்வளவு சம்பாதிக்குது, எவ்வளவு சம்பாதிச்சிருக்கணும், எப்படி கோவில்கள் நிலம் காணாமல் போய் கொண்டிருக்கிறது. இன்றைக்கி இதெல்லாம் மாடலுங்கண்ணா. காஷி இஸ் அ மாடல், உஜ்ஜைன் இஸ் அ மாடல், அயோத்தியா இஸ் அ மாடல். லட்சக்கணக்கான கோடி ரூபாய் ஜென்ரேட் ஆகுதுங்கண்ணாங்க. அதை நம்பி ஒரு மாவட்டம், 2 மாவட்டம், 10 மாவட்டத்தில் பொருளாதாரம் வலிமையடையுது. இன்றைக்கி நம்ம திருப்பதியில் நின்றுருக்கோங்கன்னா, திருப்பதி கோவிலினுடைய மதிப்பு, டோட்டல் மதிப்பு 2,50,000 கோடி. 16,000 கோடி ரூபாய் வங்கியில் வைப்பு நிதி இருக்குது. 10 டன் கோல்டு வங்கியில் இருக்குது. 2.5 டன் கோல்டு ஆர்னமெண்ட்டில் இருக்குது. ஒரு வருடத்திற்கு ரெவென்யூ மட்டுமே 5,000 கோடி. ஸோ 2 லட்சம் கோடி திருப்பதி கோவிலினுடைய மொத்த சொத்து மதிப்பு. தமிழ்நாட்டில் ஒரு கோவில் நம்ம சொல்ல முடியுமாங்கண்ணா? 600 கோவில்கள் தமிழ்நாட்டில் 1000 ஆண்டுகளுக்கு மேலே. ஒரு கோவில் நம்ம சொல்ல முடியுமா? இல்லை அந்த கோவிலினுடைய மதிப்பு 50,000 கோடிக்கு மேலே. இந்த கோவிலினுடைய வைப்பு நிதி 3,000 கோடி இருக்குது. அதனால் ஒரு நல்லா மேனேஜ் பண்ணுற திருப்பதிக்கும் நல்லா மேனேஜ் ஆகாத தமிழ்நாட்டுக்கு கூடிய கோவிலையும் கம்பேர் பண்ணி பேசுவதற்கான ஒரு வாய்ப்பு. அதனால் இதை தொடர்ந்து பேசி கொண்டிருப்போம். நமக்கு வாய்ப்பு வரும் பொழுது கோவிலை மையப்படுத்தி அங்கே ஒரு பொருளாதாரத்தை உருவாக்குவோம் என்கிற நம்பிக்கை எங்களுக்கு இருக்கு. தேங்க்யூ அண்ணா. కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో కోర్టు 4 నిందితుల విచారణ కోసం సిట్ కస్టడీకి ఇచ్చిన గడువు పూర్తయింది. కొద్దిసేపటి క్రితమే సిట్ బృందం 4 నిందితులను కోర్టులో హాజరుపరిచారు.
సురేష్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర ప్రభుత్వం ద్వారా నక్ష కార్యక్రమం కింద తిరుపతి పట్టణం ఎంపిక కాబడిన నేపథ్యంలో సర్వే ప్రక్రియ పారదర్శకంగా లోపాలు లేని భూ రికార్డులు తయారయ్యే విధంగా అధికారులు చేపట్టాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ వ్యతిరేకంగా రేపు తిరుపతిలో జరుగుతున్నటువంటి ఆందోళనని జయప్రదం చేయండి. హిందువుల గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదు. పేదల బడ్జెట్ కాదు కార్పొరేట్ బడ్జెట్ వామపక్ష నేతల ఆరోపణ. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. ఆరోగ్య మిత్రులు పేషెంట్లకు వైద్య సేవలు అందించడంలో పూర్తి సహాయ సహకారాలు అందించండి పేర్కొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.